హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టీజీ సెట్ 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద న్యూమరికల్ అనాలిసిస్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి సచ్ దట్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ స్ప్లైన్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఈ సాల్వ్ చేసే ముందు ఏంటంటే ఒక రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ ఉపయోగించి సింపుల్గా సాల్వ్ చేద్దాం. సో రిజల్ట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ని క్వాడ్రాటిక్ స్ప్లైన్ అంటామంటే ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఇఫ్ ఇక్కడ ఏంటంటే ఎఫ్ఎక్స్ అనేది క్వాడ్రాటిక్ స్ప్లైన్ అంటే ఇఫ్ ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఆర్ కంటిన్యూయస్. సో కంటిన్యూయస్ అయినప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ స్ప్లైన్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. ఈ సాల్వ్ చేసే ముందు ఇంకొకటి కంటిన్యూయస్ కండిషన్ ఏంటంటే సపోజ్ ఎప్పుడు మనం ఎఫ్ఎక్స్ అనేది కంటిన్యూయస్ ఎట్ ఏ అని చెప్తాం. ఎఫ్ఎక్స్ సపోజ్ ఇఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాలంటే కండిషన్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ఎక్స్ లిమిటింగ్ వాల్యూ అనేది ఫంక్షనింగ్ వాల్యూకు ఈక్వల్ కావాలన్నమాట. సో అప్పుడే మనం ఎఫ్ఎక్స్ అనేది కంటిన్యూయస్ ఎట్ ఏ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకు ఎఫ్ఎక్స్ అనేది పీస్ వైజ్ ఫంక్షన్లో ఇచ్చారు. అది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ 1 అండ్ వేర్ ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ 1 and 2. సో అలానే ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు 3x మైనస్ బి 2 ఈజ్ ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ 2 and 3 అన్నమాట. సో ఇది గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. సో ఎలా అంటే ఫస్ట్ మనం ఎఫ్ఎక్స్ అనేది కంటిన్యూయస్ ఎట్ ఇక్కడ ఏ పాయింట్ ఉంది మనకి ఎండ్ పాయింట్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. సో ఇక్కడ 2 అనేది రెండు ఫంక్షన్స్ దగ్గర ఉంది. సో మనం కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెక్ చేద్దాం. ఆబ్వియస్లీ ఫంక్షన్ అనేది 1 దగ్గర 3 దగ్గర కూడా కంటిన్యూస్ అయింది. కాకపోతే ఇప్పుడు నేను 1 తీసుకుంటే ఓన్లీ ఇది ఒకటే ఫంక్షన్ వస్తుంది, మనం ఏం చేయలేం. సో అందుకే 2 దగ్గర కంటిన్యూస్ అని తీసుకుంటున్నాను. సో ఎఫ్ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఏంటి లిమిటింగ్ వాల్యూ దీని యొక్క లిమిటింగ్ వాల్యూ అనేది రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది అనమాట. సో ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇది అప్లై చేస్తే కంటిన్యూటీ కండిషన్ మనకి ఎలా వస్తుంది, లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు 2 ఇటు ఎఫ్ఎక్స్ అనేది నేను తీసుకుంటున్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 3 into 2 ఆఫ్ బి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఫర్దర్గా మనకి ఏమొస్తుంది 2 స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ బి. సో దీన్ని ఇంకొద్ది సింప్లిఫై చేస్తే మనకు 4 మైనస్ 2a ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ బి. సో ఇక్కడ కండిషన్ ఒకటి వస్తుంది మనకు మైనస్ 2a 5 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ బి. సో దీన్ని సింప్లిఫై చేస్తే b మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక కండిషన్. సో ఇది ఎలా వచ్చింది మనకి కండిషన్ ఎఫ్ఎక్స్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే. సో సిమిలర్గా ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బి అన్న ఏ అన్న వాల్యూ వస్తే ఆ రెండు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఏబి వాల్యూస్ అని వస్తాయి అన్నమాట. సో ఎఫ్ఎక్స్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 చేయాలంటే ఫస్ట్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలన్నమాట. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 కావాలంటే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కావాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకు ఆల్రెడీ తెలుసు, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్స్ చేస్తే ఎలా వస్తుంది ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2 అయింది 2x మైనస్ ఏ 1 అనేది కాన్స్టెంట్ 0 అయిపోద్ది. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. గివెన్లో ఇచ్చిన ఎఫ్ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా ఇక్కడ మనకు 3 వస్తుంది, అలానే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇలా వస్తుంది అనమాట. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలంటే లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 2 అన్నమాట. సో ఈ కండిషన్ అప్లై చేయాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత మనకి ఇక్కడ 2x మైనస్ ఏ. సో దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లా తీసుకుంటున్నా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 2 అనేది 3 తీసుకుంటున్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 into 2 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే 4 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు కావాల్సింది ఏ వాల్యూ, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకు ఏ అనేది 1 వస్తుంది అన్నమాట.
సో ఏ వాల్యూ అనేది మనకు వచ్చేసింది. బి వాల్యూ సపోజ్ దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే పైన ఉన్నదాన్ని. సో ఫ్రమ్ 1లో మనం ఏం తీసుకోవచ్చు, b - 2a = 1 ఉందన్నమాట. సో ఇక్కడ మనకు b వాల్యూ కావాలి, a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 = 1. సో b అనేది మనకు 1 + 2, b అనేది 3 వచ్చిందనమాట. సో ఇక్కడ a వాల్యూ అనేది 1, b వాల్యూ అనేది 3 వచ్చిందనమాట. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లమ్ని రిజల్ట్ ఉపయోగించి సింపుల్గా ఇలా సాల్వ్ చేయాలి. ఏ ఆప్షన్లో ఉంది మనకు వచ్చిన ఆప్షన్ 1లో ఉందన్నమాట. 1 and 3. ఏ వాల్యూ అనేది 1, బి వాల్యూ అనేది 3. సో మనకు కూడా వచ్చింది ఇది అనమాట.